ఆల్ ఇండియా ఏఐసిసి కాంగ్రెస్ కమిటీ ఒక యువకుణ్ణి ఆయన బలహీన వర్గాల నాయకుడే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి పార్టీ కోసం 30 సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తూ ఈరోజు ఇలా వారికి ఈ పదవి రావడం నిజంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు సంతోషపడుతున్న గ్రామాలలో. నేను మా పొన్నం ప్రభాకర్ భీంగూడ మహేష్ కంటే 2 సంవత్సరాలు మన పీసీ ప్రెసిడెంట్ 2 సంవత్సరాలు ఎన్ఎస్సీ ముందు సీనియర్స్ ఉన్నాం. ఈరోజు ఎన్ఎస్సీ వాళ్ళమే ఈరోజు నేను మంత్రిగా, మా పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా, ఇంకొక నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటే ఇది. మా నాయనలు మా తరం వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ పదవులలో లేరు. ఎమ్మెల్యేలా కష్టపడితేనే ఈరోజు పార్టీ గుర్తించి నాలాంటి వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈసారి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా నేను గెలవడం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యాన. అందుకనే ఈరోజు చెప్తున్న మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చెప్పిన కార్యక్రమాలు చెప్పని కార్యక్రమాలు అన్నీ చేస్తూ ముందుకు పోతుంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మనం అధికారంలోకి వచ్చిన 2 రోజులు 3 రోజులకే మొదలుపెట్టిండు. ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఇది ఎక్కువ రోజులు ఉన్నది ప్రభుత్వం అని చెప్పి మాటలు మాడుతూ ఇవాళ అసెంబ్లీ నడిస్తే 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి కూడా ముఖం చూపించలేక ఇవాళ ఫామ్ హౌస్లో పండుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయక పదవుడు ముఖ్యమంత్రిపై మన నాయకుడు బట్టి విక్రమార్క గారు ఎమ్మెల్యేలందరినీ కొన్న 5 ఎమ్మెల్యేలతోని 5 సంవత్సరాల అసెంబ్లీలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని నిలదీసిన 110 మంది ఎమ్మెల్యేలు ఉండే. ఇవాళ 39 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేసి ఫామ్ హౌస్లో పండుకొని 10 సంవత్సరాలు చేసిందని చెప్పలేక ఒక ఇల్లు కట్టలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక ఉద్యోగం ఇవ్వలే. అందుకని అసెంబ్లీకి వచ్చే ముఖం లేదు. ఇవాళ మాట్లాడుతున్నాడు కేటీఆర్ హరీష్ రావు వదిలిపెట్టిన రోడ్ల మీద. వాళ్ళు ఏం మాట్లాడలేదు, మనం ఏ పని చేసినా దాని ఉల్టా. అందుకనే సోదరులారా, నిజామాబాద్ జిల్లాలో రాబో ఎన్నికల్లో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చింది మన ముఖ్యమంత్రి గారు. మీ అందరికీ ఒకటే కొడుతున్నాం. మీ మంత్రులందరం కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. మేమందరం ఉంటాం. ముఖ్యమంత్రి గారికి కూడా పూర్తి సపోర్ట్ ఉంటుంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ స్థానాలు 30% స్థానాలు గెలవాలి. ఇంకొక బీజేపీ పార్టీ మీకు తెలుసు 2013-14లో ఆయన మాట్లాడి మోడీని 3వసారి ప్రధానమంత్రి అయిన తప్ప ఒక్క పని చేయలేఆయన. ఎన్నికల ముందు చెప్పిన 2013లో ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చేస్తాం, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి మతోన్మాదం పేరు మీద ఇవాళ రాజకీయాలు నడుపుతున్నారు కొందరు. అందుకనే సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మహేష్ కుమార్ గౌడ్ గారు ఫ్యూచర్లో ఇంకా వచ్చే ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మా మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలం పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో తప్పక మళ్ళా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.